ఎమ్మెల్యేలు కలిసి వచ్చినట్టుంది. రేపు 29లో ఇంకెంతమంది మాధవాలు ఉంటారో చూడాలి. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక షార్ట్ డిస్కషన్ తీసుకొని వచ్చి మహిళల గురించి ఈరోజు ఈ సభలో చర్చించే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షులుగా మీరికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, ఈ ఆలోచన చేసిన మా చీఫ్ విప్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరం మహిళలమే మాట్లాడుతున్నాం అధ్యక్ష. మేము అయిపోయిన వెంటనే మా సహచర బ్రదర్స్ కూడా మాట్లాడాలా? మహిళలకి ఫస్ట్ అవకాశం ఇచ్చాం. పురుషులు చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు మహిళలు గురించి, వారికి వచ్చే పథకాల గురించి అన్నీ చెప్తున్నారు అధ్యక్ష. పాతకాలంలో చెప్పేవాళ్ళు ప్రతి ఒక్క మగవాని విజయం వెనక ఒక మహిళ ఉంటుంది అని చెప్పేసి, అది ఎంత నిజమో ఈరోజు ప్రతి ఒక్క మహిళ వెనక, విజయం వెనక ఒక మగవాడు ఉంటాడనేది కూడా అంతే నిజం అధ్యక్ష. ఈరోజు ఇక్కడ సభలో ఉన్న వాళ్ళ మహిళా సహచర సభ్యుల వెనక కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటేనే ఇంత దూరం వచ్చేసి ఇక్కడ మాట్లాడే అవకాశం అనేది మాకు దొరికింది అధ్యక్ష. ఇందాక మాధవి గారు అన్నారు ఈక్వాలిటీ కావాలి అన్నారు. డెఫినెట్గా అధ్యక్ష, ఈరోజు గత ప్రభుత్వంలో చూస్తే ముందు కంటే మహిళల మీద దాడులు ఎక్కువ పెరిగిపోయినాయి అధ్యక్ష. ఎందుకంటే మహిళల గురించి, మహిళల యొక్క పర్సనల్ జీవితాల గురించి వాళ్ళని క్రిటిసైజ్ చేస్తే, వాళ్ళ మీద దెబ్బతీస్తే అది వాళ్ళు మానసికంగా కుంగిపోయి పక్కగా తప్పుకుంటారని ఒక ఉద్దేశంతో సోషల్ మీడియాని చాలా యాక్టివ్ చేసి మహిళల మీద దాడులు జరగడం జరిగింది అధ్యక్ష. ప్రతి ఒక్క ఇక్కడున్న దాదాపు మహిళా సహచర ఎమ్మెల్యేల్లో చాలా మందికి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అధ్యక్ష. మేము వెనక మా లేడీస్ రూమ్లో కూర్చుంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటారు. మమ్మల్ని ఇలా అన్నారు, మాకు ఇలా జరిగింది అని చెప్పేసి. శిరీష గారు ఇంకా ఎక్కువ చెప్తా ఉంటారు తన యొక్క అనుభవాల గురించి. నాకు కూడా అధ్యక్ష 2023 సెప్టెంబర్ వరకు రాజకీయాలకి నాకు ఏ విధమైన సంబంధం లేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కడపలో ఒక మహిళను పోటీ చేయించాలా అని చెప్పేసి మొదటిసారి స్వాతంత్రం వచ్చినాక ఒక మహిళకు అవకాశం ఇచ్చిన సందర్భం అధ్యక్ష. మరి గత ప్రభుత్వంలో ఉన్న అప్పటి ఎమ్మెల్యేలు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ఏ విధంగా నన్ను ఫేస్ చేయలేక నా గురించి పర్సనల్ కామెంట్స్ చేయడము, సోషల్ మీడియాలో నా గురించి ట్రోల్ చేయడము, ఈ రోజుకు కూడా ఆ ట్రోల్స్ వెన్నంటుతూ మానసికంగా బాధ పెట్టే విధంగా వాళ్ళు సోషల్ మీడియాను రన్ చేస్తున్నారు.